మేనిఫెస్టో ఇష్యూలో ఒక అంశమైనటువంటి బీసీ ప్రొటెక్షన్ యాక్ట్ అనే దానిపైన ఇప్పుడు డ్రాఫ్ట్ ముసాయిదా అనేది మనం తయారు చేసే ముందు గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్తో డిస్కస్ చేయాలనే విషయం పైన ఈరోజు ఇక్కడ సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. దీనికి సంబంధించి మన రాష్ట్రంలో దరిదాపు 138 బీసీ కులాలు ఉన్నాయి. జనాభాలో సగం మంది బీసీలు ఉన్నారు. గతంలో కూడా కొంతమంది బీసీలు కొన్ని కులాలు కులం పేరు పెట్టి దూషించడం, వాళ్ళని మానసిక క్షోభం గురవుతున్న ఉద్దేశంతో గతంలో ప్రభుత్వాలు 5 జీవోలు కూడా ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా దొమ్మర కులం గురించి, తర్వాత నాయ బ్రాహ్మణ కులం గురించి, రైజిక కులం గురించి, దూదెకుల కులం గురించి, తర్వాత భట్రాజు కులం గురించి మనకి జీవోలు ఇవ్వడం జరిగింది. అయితే ఇంకా కొన్నిసార్లు అంటే బీసీల పట్ల అక్కడక్కడ వాళ్ళకి ఆస్తి నష్టం, ప్రాణ నష్టం, మాన నష్టం జరిగే దృష్ట్యా వాళ్ళకి భద్రత కల్పించాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం చట్టం తేవాలని చెప్పేసి భావించడం జరిగింది. దానిలో భాగంగానే ఈరోజు గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్తో సమావేశం అయ్యాము. అయితే అంతకుముందు న్యాయశాఖతోని, బీసీ కమిషన్ కూడా ఒక స్టాట్యూటరీ బాడీ వారితోని, తర్వాత అడ్వకేట్ జనరల్ వారి యొక్క ఒపీనియన్ కూడా తీసుకోవడం జరిగింది. ఆ రూపకల్పనలో చేసిన తర్వాత ఇది కంకరెంట్ లిస్టులో భాగం కాబట్టి నేషనల్ బ్యాక్వర్డ్ కమిషన్ యొక్క, ఎందుకంటే దేశం మొత్తం మీద అది మొదటిసారి మన రాష్ట్రం అమలు చేయాలనే దానిపైన ఎన్బీసీకి, నేషనల్ బ్యాక్వర్డ్ కమిషన్కి రిఫర్ చేయమని చెప్పేసి న్యాయ నిపుణులు కోరడం జరిగింది. దీనిపైన ఇప్పుడు గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ కూడా చర్చించారు. సో ఈ చర్చించిన ప్రభుత్వ గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ ఏమన్నారంటే, దీనిపైన అంటే ముసాయిదా చేసే ముందే వివిధ సంఘాల యొక్క, కుల సంఘాల యొక్క అభిప్రాయాలని, వారి యొక్క వ్యూస్ని అన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకుని బీసీకి చెందినటువంటి శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు, ఇంకా పెద్దలు వారి యొక్క ఒపీనియన్లు తీసుకుని చేసిన తర్వాత ఈ ముసాయిదా చట్టం చేయడం అనే దానిపైన చేయాలని చెప్పేసి ఒక కన్సెన్స్ అనేది ఏర్పాటు జరిగింది. దీనికి సంబంధించి గౌరవ మంత్రివర్యులు మిగతా వివరాలు మీకు తెలియజేస్తారు.